ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. క్విడ్ ప్రోకో, నెపోటిజం, అవినీతి అక్రమాలపై విచారణకు సీఎం ఆదేశించారు. సాక్షి మీడియాకు విజయ్ కుమార్ 400 కోట్లకు పైగా ప్రకటనలు ఇచ్చినట్లు గుర్తించారు. సాక్షి మీడియా మాజీ సీఎం జగన్ కు చెందింది కావడంతో భారీగా ప్రకటనలు ఇచ్చారని విజయ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. 2019 నుంచి 2024 మార్చి వరకు ఇచ్చిన మీడియా ప్రకటనల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారించనుంది. 1990 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన విజయ్ కుమార్ రెడ్డి 2019 జూన్ 11న ఏపీకి డిప్యూటేషన్ పై వచ్చారు. ఏపీలో డిప్యూటేషన్ ముగియడంతో కోల్కతాలో పీఐబీ డైరెక్టర్ గా విజయ్ కుమార్ రెడ్డి వెళ్లారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మేరకు సీఎస్ కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో దానికి అనుగుణంగా సీఎస్ ఆఫీసులో ఫైళ్లు అయితే మోగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయ్ కుమార్ రెడ్డి అక్రమాలపై విచారణ చేయించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా విచారించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. 1990 ఐఏఎస్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ బ్యాచ్ కి చెందిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి 2019 జూన్ 11న ఏపీకి డిప్యూటేషన్ పై రావడం జరిగింది. నాటి నుంచి ఏపీలో ఐఎన్పీఆర్ కమిషనర్ గా ఆయన ఉండడం జరిగింది. అయితే ఈ డిప్యూటేషన్ ముగియడంతో కొద్ది కాలం క్రితమే ముగియడంతో ఆయన తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. కోల్కతాలోని పీఐబీలో డైరెక్టర్ జనరల్ గా ప్రస్తుతం ఆయన ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఏపీలో ఆయన విధుల్లో ఉండగా అడ్వర్టైజ్మెంట్స్ విషయంలో ముఖ్యంగా సాక్షి పత్రికకు భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు కట్టబెట్టారు. దాదాపు 400 కోట్ల రూపాయలు కేవలం అడ్వర్టైజ్మెంట్లు ఒక్క సాక్షి పత్రిక ఇవ్వడం జరిగింది. ఇది నెపోటిజం, ఒక రకంగా ముఖ్యమంత్రి సొంత పత్రిక కావడంతో ఆయనకు అనుకూలంగా వ్యవహరించారనేది ప్రధాన ఆరోపణ ఉంది. దీంతో పాటు క్విడ్ ప్రోకో ఆరోపణలు కూడా ఈయనపైన చేయడం జరిగింది. ఆయన హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఆయనపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా విచారణ చేయించి ఆ నివేదికను కూడా ప్రభుత్వం తెప్పించుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా సాక్షి మీడియా ముఖ్యమంత్రి జగన్ సీఎం కు చెందింది కావడంతో దానికి అనుకూలంగా ఆయన నిర్ణయం తీసుకున్నారనేది ప్రధానమైన ఆరోపణ. 2019 నుంచి 2024 మధ్యలో ఆయన ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లతో పాటు అక్రిడేషన్ల విషయంలో కూడా విచారణ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ డిప్యూటేషన్ ముగియడంతో ఆయన ప్రస్తుతం పీఐబీ కోల్కతాలో విధులు నిర్వహిస్తున్నారు. ఈయనపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించడంతో ఇప్పటికే మధుసూదన్ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి ఆయన సస్పెండ్ చేయడం, ఆయనపై విచారణకు కూడా ఆదేశించడం, వెంకటరెడ్డి గనుల శాఖకు సంబంధించి ఆయనను సస్పెండ్ చేసి ఆయనపై విచారణకు ఆదేశించడం, అదేవిధంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించి కూడా ఈ విధంగా ప్రతి శాఖలో కూడా జరుగుతున్న అవినీతి అక్రమాలపై వరుసగా విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తోంది. తాజాగా ఐఎన్పీఆర్ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రజలకు ప్రభుత్వానికి వారధగా ఉండే శాఖ. ఈ శాఖలో కూడా జరిగినటువంటి అడ్వర్టైజ్మెంట్ల కుంభకోణం, అదేవిధంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఎలా ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇచ్చారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా విచారణ చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలకు సంబంధించి ఉత్తర్వులు కూడా ఈ రోజు లేదా రేపు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య.